ఇక డీటెయిల్స్ చూస్తే యాంత్రిక జీవనంలో సమతుల్య ఆహారం తీసుకోవడం కష్టంగా మారిందని, అందుకే కాలానుగుణంగా ప్రజలు మిల్లెట్ ఫుడ్ అలవర్చుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బువ్వం బండి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి మాట్లాడుతూ ప్రపంచం పర్యావరణ కాలుష్యంతో ప్రమాదంలో ఉందని, మనం పీల్చే గాలితో పాటు తినే ఆహారం కూడా కలుషితమై ప్రాణ సంకటంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కవి రచయిత పసునూరి రవీందర్ మాట్లాడుతూ కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆంగ్ల విద్యను అందించడంతో పాటు పూలే అంబేద్కర్ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్న కొల్లూరి సత్తయ్య సేవలు మరవలేనివని కొనియాడారు. దీనికి స్పందిస్తూ తాను బ్రతికి ఉన్నంత కాలం పేదల ఆకలి తీర్చే మిల్లెట్ బువ్వబండిని కొనసాగిస్తానని కొల్లూరి సత్తయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతసేపు టైం కేటాయించారు. మీ అందరికి కూడా బువ్వబండి ఫుడ్ ఏర్పాటు చేయాలి. సాయంత్రం పూట ఎత్తిపోతున్న దుకాణము మరి తెల్లాపూర్లో చాలా మంది పనులు లేవు కదా కొంతమందికి, దాన్ని కామెంట్గా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో ఇట్లా వేయడము, లేకపోతే బిజినెస్ చేసుకున్నట్టు ఇమీడియట్లీ వాళ్ళకి పోతుంది. మనం ఏదో దందా చేస్తున్నారు. ఎందుకంటే ముందు మనము అది ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి మంచి పడదు, మంచి నీళ్ళు కూడా పడదు, వాళ్ళకి ధర్మం తెలియదు. వాళ్ళకల్లా తెలిసేదల్లా తెల్లగా ఉండి వారి మీద కలర్ ఎట్లేయాలా, మంచి పనులు ఎవరు చేస్తుంటే వారిని ఎట్లా ప్రశ్న చేయాలా, ఓటర్ని ఎట్లా ఓటు బాగా చేయాలా, ఇవే తెలుసుంటాయని చెప్పి నేను మనకి తర్వాత చూసి నేను వేటాడు చూసి నేను చెప్పిన అలా ఇప్పుడు మనం జీవించాలంటే ప్రజలలో ఒకరిగా జీవించాలి, ప్రజలలో ఒకరిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. మన అలవాట్లన్నీ ఒక తరానికి అలవాటు కావాలి. ఆ అలవాట్లు ఎలా ఉండాలంటే మనము ఈ నేచర్తో నేర్చుకున్నటువంటి అలవాట్లే ఉండాలి. ఈ నేచర్ మనకు అనేక రకాలుగా నేర్పుతుంది. ఆ రకంగా ఉండాలి. నేను బువ్వబండి పెట్టినా లేకుంటే పూలే అంబేద్కర్ ఫిలాసఫీ ఇక్కడ చెప్పిస్తున్న పిల్లలకు భారతదేశంలో ఉన్నటువంటి యువకుల మ్యాక్సిమం వీలైనంత వరకు 50 మందికి నేను భోజనం పెట్టగలను. ఇక్కడ కొంచెం బువ్వబండి కూడా అది టెంప్టేషన్లో ఏమైంది కదంటే కోవిడ్ టైంలో ఇక్కడ తేగదారిలో విడిచిపెట్టి పోతే హిందీలో పడేటటువంటి విస్తరణకి తీసిన అన్నము చిన్న బిడ్డలకు పెడుతుంటే మేమంతా వాకింగ్ పోతుంటుంది. ఆ వాకింగ్ పోతున్నటువంటి సందర్భంలో చూసి చలించిపోయి అరే ఇంత మానవత్వము లేకుండా జీవిస్తే మనకి గదించుకుంటాం కదా అనేటువంటి ప్రశ్న మనకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ నేను పోయేసి మా పిల్లలతో మాట్లాడి సభను ఉద్దేశించి మాట్లాడాల్సి. ఇవాళ కొల్లూరి సత్తన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి జైవీములు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అనేటటువంటి మాట. ఇవాళ ఆ మాటకి ఒక రూపం వస్తే అది సత్తన్నలాగే ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే సత్యన్న తన కోసం తాను జీవించట్లేదు, ఈ ప్రజల కోసం జీవిస్తా ఉన్నాడు, తాను పుట్టినటువంటి నేల విముక్తి కోసం జీవిస్తా ఉన్నాడు. సత్యన్నలో నేను సత్యన్నతోటి చాలా తక్కువ కాలమే జర్నీ చేసి ఆయన అనేక సార్లు ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఆయనలో ఒక విజన్ ఉంది. ఆయన ఈ సమాజాన్ని చూస్తున్న దాంట్లో ఒక సేవా దృక్పథం ఉన్నది, ఒక త్యాగ నిరతి ఉన్నది. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే తన కుటుంబం బాగుండాలి, తాను బాగుండాలి అని మాత్రమే కోరుకుంటారు, కానీ సత్యన్నకి మాత్రం అట్లాంటి బుద్ధి లేదు. ఆయన విశాలంగా ఈ సమాజం కోసం బతకాలనుకుంటున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాడు సత్యన్న. గౌతమ బుద్ధుడు మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘ పరివర్తన సాధ్యమవుతుంది అని ఒక మాట చెప్పాడు. ఆ సంఘ పరివర్తన జరగాలంటే ముందుగా ఈ సమాజానికి మనం జ్ఞానాన్ని అందించాలి. సత్యంగా అన్ని దానాల్లోకెల్లా గొప్పదానమైనటువంటి విద్యాదానాన్ని కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పటిదాకా పాసం యాదగిరి సార్ మిల్లెట్స్ గురించి, బుల్లెట్స్ గురించి చాలా గొప్పగా చెప్పింది. విద్యాదానం చేస్తూ ఈ దేశానికి 1000 మంది మేధావులను అందించిన ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది అమృత సత్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ మాత్రమే అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నా. భారతదేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళెవ్వరూ చేయనటువంటి పని ఒక ఫ్యాక్ట్పెట్ చేస్తా ఉన్నది. అందుకు మనం ఫ్యాక్ట్పెట్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అనే దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ ఇక్కడ పిల్లలకి జ్ఞానాన్ని అందించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి, ఎందుకంటే మన తాతలు ముత్తాతలు అందరికంటే ముందున్న వాళ్ళందరూ మిల్లెట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, ఊదలు, ఒరిగలు, కూరలు ఇవే తిన్నారు. ప్రపంచమంతా కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన మానవ జాతి ఆఫ్రికా నుంచి వచ్చిన ఇవే పంటలు తినదు. ఆల్ ఇన్హెరిట్ యూసఫాగస్ ఆఫ్ మిల్లెట్ ఈటర్స్. మన జీర్ణకోశం జొన్నలు, సజ్జలు తినదు. అది తింటే రోగాలన్నీ పోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నాట్ ఓన్లీ అవర్ హెల్త్ విల్ ఇంప్రూవ్, ఈవెన్ దిస్ హెల్త్ ఆఫ్ సాయిల్ విల్ ఇంప్రూవ్. ఎందుకంటే మనం బయట నుంచి విదేశాల నుంచి ఏం తెచ్చుకోదు. తెల్ల తోరడు వచ్చింది ఇండియా, వైట్ స్కిన్ ఫెలో, వైట్ స్కిన్ అంటున్నారు, యూరోపియన్ అంటున్నారు. ఈ నీడ్ స్పెషల్ కండిషన్స్. దానికి ఏసీ కావాలి. వైట్ టైగర్ తీసుకొచ్చారు, జూలో పెడతారు, దానికి ఏసీ కావాలి. వైట్ బుల్ సైబీరియా నుంచి వస్తుంది, మీద ఏసీ కావాలి, కింద స్నో కావాలి. జెర్సీ ఏసీ కావాలి. ఫారెన్ బ్రీడ్ ఏదైనా సరే, హ్యూమన్ బ్రీడ్ అయినా, సీడ్ కూడా అంతే. మనది కాదు, ఇండియాది కాదు. రైస్ యూరోప్ నుంచి వచ్చినాయి, చైనా నుంచి రైస్ వచ్చింది. మన అయితే దానికి నీళ్ళు అవసరమా? జొన్నలు నీళ్ళు అవసరం లేదు. ఎరువు అవసరమా? దానికి చీడ పడుతుందా? పెస్ట్ రాని రాదు, నో పెస్ట్. యూ డోంట్ మిల్లెట్స్ డు నాట్ రిక్వైర్ ఎనీ వాటర్, ఫెర్టిలైజర్ ఆర్ పెస్టిసైడ్. నేల ఆరోగ్యం అంతా ఈ కెమికల్స్ కొట్టి నాశనమైంది. మళ్ళీ ఇవి పండిస్తే రైతులకు అప్పుడు పెట్టుబడి ఉందా? జొన్నలు, సజ్జలు పండించిన వాళ్ళు ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోలేదు, ఎందుకంటే పెట్టుబడి లేదు. తర్వాత సాయిల్ హెల్త్ అంతా చచ్చిపోయింది. మొత్తం 8 feet థిక్ వైట్ కార్పెట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. అంత కెమికల్స్ ఉంటే ఏమైపోతుంది? దేశం అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ మనము జొన్నలు, సజ్జలు పండించాలి. సాయిల్ హెల్త్ బాగుండాలంటే, హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే సజ్జలు, జొన్నలు అవే తినాలి, అవే పండించాలి. మొన్న సుభాష్ పాలేకర్ కూడా చెప్పిండు. ఏం చెప్పిండంటే ఇండియా ఎట్ ది యావరేజ్, ఇండియన్ విలేజెస్ ఎట్ ది యావరేజ్ ఆర్ సెండింగ్ 4,40,00,000 rupees టు అమెరికా ఎవరీ విలేజ్. అంటే ఎంత చూడండి, బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. దానివల్ల ఆల్ అవర్ మనీ ఈజ్ డ్రైనింగ్ టు యూఎస్. దే ఆర్ ఎంకరేజింగ్. ఇట్ ఈస్ అన్పేట్రియాటిక్ టు ఈట్ రైస్ అండ్ వీట్. మళ్ళీ మనం జొన్నలు, సజ్జలు పండించుకోవాలి. అది దేశభక్తి ఏంటది? మన పైసలు మన దగ్గరనే ఉంటాయి, మన నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన జీర్ణకోశం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అది చేస్తున్నది నేను మనస్ఫూర్తిగా నేను ఇద్దరిని, సత్తయ్య గారిని, అమృత గారిని ఇద్దరిని అభినందిస్తున్నాను. మీరు నిజంగానే అవి అందరూ పండిస్తే మేము కూడా మీకు కంపెనీ ఇస్తాం, 1000 ఏళ్ళు మీతో ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. నమస్కారం.